ఎట్లయినా మునిగిపోయారు, ఎట్లయినా ఖరాబ్ అయ్యారు. చేతికి వస్తలేరు, సగకు వస్తలేరు. వాళ్ళు ఏం చేయాలి? అని కూడా రెట్టు తప్ప అప్పుడు సాగు చేయాలి. శమము మునిగిపోయి వాసన పట్టను గాని వాడు ముందు రావాలి, వాడు నలుగురిని సాలుగా పెట్టాలి. అంతే అంతే మా కోరిక. ఆడ చచ్చిపోతే మేమే చేస్తాం, ఖుషిగా పైసలు పెట్టేసారు సార్. నెత్తికి 10 రూపాయలు వేసుకొని చేస్తాం. లాభం లేకుండా ఏం లాభం? నెత్తికి 10 రూపాయలు వేసుకొని చేస్తాం. మన చచ్చిపోతే మా కళ్ళ ముందర రేపు మా చుట్టాలు పోతాం, రోడ్డు కూడా పోతాం. పిల్లలు తీసుకుపోకుండా బస్సు రాదు, పిల్లలు కాలేజీకి ఆ పిల్లలు కూడా అట్లే చేస్తారు. ఇప్పుడు మా ఇంట్లో వయసు పిల్లలు పోవాలి, బండ మీద ఎక్కిపించుకపోయి దించేస్తున్నాము, మళ్ళీ ఎక్కిపించుకొచ్చుకుంటున్నాము. బస్ స్టాండ్ పోలే, ఈ ఊళ్ళో బస్ స్టాండ్ పోలే, బస్సు మీద పోనీకే పిల్లలు వచ్చి పిల్లలు ఇంటికి వచ్చిన భయం అవుతున్నాం. అందరికి చెప్పినాం, పెద్దల మాటలు ముందు ఆడ వస్తే సంతకం పెడతారు, క్షమాలు తెచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఉండని అన్న ఉండని నలుగురికి సాగు చేస్తారు. వేసిలో పెట్టి ఎన్ని దినాలు 15 దినాలు గాని వాడు ముక్కలు ముక్కలు నరికి అన్ని పోసి మా ముందర పెడితే మేము అప్పుడు శవం దగ్గర వచ్చి చేస్తాం. చిన్న పిల్లలు తయారైతే తల్లిని గుర్తుపడి తయారైతే కొత్త డ్రెస్ వేసుకుని తండ్రి గుర్తుపడి పిల్లలు కోసేసినట్టు భూమి ఆడు బతకాలా ఇంకా ఫంక్షన్ కోసం తయారైతున్నా గుర్తుపడి టైంలో ఉన్నారు ఆ పిల్లలు. ఆ పిల్లలకి ఏం తెలుసు? ఎట్లా ఇట్లా కోసిండో వాడిని కూడా ఇట్లా కోసి సాలుగా 4 బొందలు పెడతాం. అంతే మా కోరిక. రేపు మా పిల్లలు, మా మనమరాళ్ళు, మా పిల్లలు వచ్చి పిల్లలు పోతారు. మేము సాదగాక గేట్ కాడిపోతాం. ఇస్తుంటే పిల్లలు కూడా అట్టే చేస్తావు. ఎవరిని అడగాలి? ఇళ్ళలో కూడా చంపుతాడు. పే మీద ఏమైనా ఉంటే గుంజుకొని నరికేసి అవతల పోతావు.